ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. వైద్య నిపుణులను సంప్రదించండి. సో స్లీప్ హైజీన్ అంటే ఏమిటి? పడుకునే టైము, లేసే టైము ఫస్ట్ థింగ్. కలర్ థెరపీ అంటే కలర్స్ కొన్ని నిద్రపోవడానికి అనుకూలంగా ఉంటాయి. ఇఫ్ యూ పుట్ రెడ్ కలర్ ఇన్ యువర్ బెడ్రూమ్, వాట్ కలర్ ప్యాలెట్ ఇస్ గుడ్? నేచర్ కలర్స్ లైక్ లైట్ బ్రౌన్. మంచి నిద్రకి దోహదపడే కొన్ని మంచి ఫుడ్స్. లాక్టోజ్ ఇంటాలరెన్స్ ఉన్న వాళ్ళలో కర్డ్ కానీ. హలో అండ్ వెల్కమ్ టు సాక్షి లైఫ్. అక్షరాల రీగెయిన్ యువర్ స్లీప్ అండ్ రీగెయిన్ యువర్ లైఫ్ అన్నది సత్యం. ఎందుకంటే నిద్ర లేకపోవడం వల్ల ఇన్ని కాదు, లైఫ్ స్టైల్ రిలేటెడ్గా దీర్ఘకాలిక సమస్యలు చాలా ఏర్పడుతుంటాయి. సో హియర్ ఐఎమ్ బ్యాక్ అట్ స్లీప్ థెరప్యూటిక్స్. కానీ ఇవాళ ఏంటంటే ఒక కొత్త బ్రాంచ్కి వచ్చాను. కూకట్పల్లిలో ఒక ఇంకా చాలా ఎక్స్పాండెడ్ వర్షన్. గతంలో మనం జూబ్లీ హిల్స్లో చూసిన సెంటర్కి, స్లీప్ స్టడీ సెంటర్కి ఇంకా కొంచెం ఎక్స్టెండెడ్గా, గ్రాండ్గా ఇక్కడ ఓపెన్ అయింది కొత్త బ్రాంచ్. అండ్ ఐఎమ్ హియర్ విత్ డాక్టర్ హర్షిని ఎర్రబెల్లి. ఇంటర్వెన్షనల్ పల్మనాలజిస్ట్ అండ్ స్లీప్ స్టడీ ఎక్స్పర్ట్. లెట్స్ టాక్ టు హర్. డాక్టర్ హర్షిని గారు, కంగ్రాచులేషన్స్ ఆన్ యువర్ న్యూ బ్రాంచ్. థ్యాంక్ యూ సో మచ్ అండ్ వెల్కమ్. మీరే ఫస్ట్ గెస్ట్. మేమే ఫస్ట్. చాలా ఇంకా అసలు రాగానే ఒక వేరే ప్రపంచంలోకి వచ్చినట్టు చాలా కామ్గా ఉంది. చాలా శ్రద్ధ పెట్టి ఈ సెంటర్ని మీరు తీర్చిదిద్దినట్టు అనిపిస్తోంది. అక్కడ ఇంకా ఏదైనా చేయాలి అనుకునే అన్నీ కూడా ఇందులో ఇన్వైట్. బాగా స్లీప్ లేనితనం బాగా పెరిగిపోతుందండి జనంలో, బికాజ్ ఇన్ని సెంటర్స్ మీరు పెడుతున్నారంటే. ట్రూ. ఎందుకంటే ఇప్పుడు మాకు కొన్నిసార్లు ఏమవుతుందంటే అక్కడ పేషెంట్స్ వచ్చేటప్పుడు వాళ్ళకి మేబీ కొంచెము ఇంకా ఫిజియోథెరపీనో, లాంగ్ టర్మ్ ఇంకా ట్రీట్మెంట్స్ అట్లాంటివి అవసరం పడుతుండొచ్చు. ఆర్ సమ్టైమ్స్ మాకు కొంచెం క్లోజ్ బై ఉంటే బాగుంటుంది అని. సో ద నెక్స్ట్ పాసిబుల్ లొకేషన్ ఆర్ మా పేషెంట్ ఫ్లో ఎక్కువగా ఉన్నది కూడా కూకట్పల్లి. సో అందుకని ఇక్కడ తీసుకోవడం జరిగింది. కూకట్పల్లి బ్రాంచ్ ఐ థింక్ చాలా మందికి అందుబాటులో ఉంటుంది బికాస్ ఇట్స్ లాట్ ఆఫ్ హౌసింగ్ ఏరియా చుట్టూ అండ్ లాట్ ఆఫ్ సాఫ్ట్వేర్ ప్రొఫెషనల్స్. బ్రాడ్గా మీరు ఇప్పుడు ఇంత ఎక్స్పీరియన్స్ గడించారు స్లీప్ స్టడీలో, కాబట్టి ఏ డెమోగ్రఫిక్స్లో ఎక్కువ స్లీప్ డెప్రివేషన్ జరుగుతుంది? స్టూడెంట్స్లోనా, విమెన్లోనా, లేకపోతే కొంత ఒక వయసు దాటిన పురుషుల్లోనా, ఎలా ఉంటుంది? చాలా వరకు అయితే మిడిల్ ఏజ్ మెన్ అని చెప్పాలి. సో ఒక మేబీ 35 నుంచి 50-55 వరకు మెన్లో ఏమో స్నోరింగ్, ఈ ఒబేసిటీ, లేకపోతే అదర్ సైనస్ ఇష్యూస్, డస్ట్ అలర్జీస్, ఇవన్నీ మేబీ బైక్ మీద తిరగడం, పొల్యూషన్కి ఎక్స్పోజ్ అవ్వడం, ఇవన్నీ రీజన్స్ అవ్వచ్చు. ఆర్ వాళ్ళ స్ట్రెస్. సో అది వర్క్ రిలేటెడ్ స్ట్రెస్, నైట్ షిఫ్ట్స్. సో ఇది అగ్రెసివ్గా వర్క్ చేసే టైం పీరియడ్ కాబట్టి, ఏజ్ పీరియడ్ కాబట్టి అందులో మెన్లో ఏంటంటే స్నోరింగ్ ఎక్కువ చూస్తున్నాం. సేమ్ ఏజ్ గ్రూప్ ఉమెన్లో ఏంటి అంటే స్లీప్లెస్నెస్ ఎక్కువ చూస్తున్నాం. సేమ్ వే ఓల్డ్ ఏజ్లో ఉమెన్లో ఎక్కువ చూస్తున్నాం. యా, పోస్ట్ మెనోపాజ్ అలా హార్మోనల్ చేంజెస్తో వచ్చే చేంజెస్ ఎక్కువ చూస్తున్నాం. ఓవరాల్గా చెప్పాలంటే ఇట్స్ మోర్ ఆఫ్ లైక్ 35 to 55. స్లీప్ సరిగ్గా లేకపోతే 1, 2, 3, 4 చెక్ లిస్ట్ కౌంట్ చేస్తే ఏమేమి సమస్యలకు దారితీయచ్చు? సో పై నుంచి కిందికి రావాలంటే ప్రతి ఒక్కటని చెప్పచ్చు. ఫస్ట్ థింగ్ కార్డియాక్ ఇష్యూస్. సో హైపర్ టెన్షన్, హై బీపీ, ఓకే, అండ్ సడన్ కార్డియాక్ అరెస్ట్. మెయిన్గా జిమ్లో వర్కౌట్ చేసేటప్పుడు సడన్గా కొలాప్స్ అవ్వడము, ఇవన్నీ కూడా స్లీప్లెస్నెస్, స్లీప్ డిసార్డర్స్, స్లీప్ యాప్నియా వల్ల వచ్చే పాసిబిలిటీస్. థర్డ్ థింగ్ ఇర్రెగ్యులర్ హార్ట్ బీట్, సో అరిథమియాస్ అంటాం, ఇవన్నీ కార్డియాక్ ఇష్యూస్. నెక్స్ట్ థింగ్ బ్రెయిన్ స్ట్రోక్. సో న్యాచురలీ హైపర్ టెన్షన్ వచ్చింది, కొంచెం నెగ్లెక్టెడ్ ఉన్నా లేకుంటే అన్కంట్రోల్లోకి వెళ్ళడము. సో ఈవెన్ మెడికేషన్స్ వేసుకున్నా 1, 2, 3 యాడ్ అవ్వకుంటూ వెళ్తాయి. ఆ తర్వాత ఒకవేళ కంట్రోల్ లేదు అని అంటే దే ల్యాండ్ అప్ ఇన్ స్ట్రోక్. సో స్ట్రోక్ అనేది కూడా స్లీప్ ఇష్యూస్కి కాన్సిక్వెన్స్. అయితే ఒకటే అంటే మళ్ళీ మనం బేసిక్స్ గుర్తు చేస్తున్నాం కాబట్టి అడల్ట్కి కావాల్సింది 5 to 7 hours ఆఫ్ స్లీప్, మేబీ 6 to 8 hours. 6 to 8 hours, ఒక గంట. అండ్ ర్యాపిడ్ ఫైర్ ముందే మొదలు పెడుతున్నారు, అన్లైక్ అవర్ అదర్ ఫార్మాట్స్. మధ్యాహ్నం నాప్స్, ఇస్ ఇట్ ఓకే ఆర్ నాట్? హాఫ్ అన్ అవర్ టు 45 minutes ఇస్ ఓకే. ఓకే, అది కలుపుకుని మీరు 6 to 8 hours అంటారా హోల్ డే? లేదు, అది కాకుండా 6 to 8 hours, హాఫ్ అన్ అవర్ టు 45 minutes ఇస్ బోనస్. ఇన్ఫాక్ట్ చెప్పాలంటే హాఫ్ అన్ అవర్ టు 45 minutes ఆఫ్ ఆఫ్టర్నూన్ నాప్
నైట్ స్లీప్ని ఇంప్రూవైజ్ చేస్తుంది. స్లీప్ సరిగా లేకపోతే వెయిట్ గెయిన్ అవుతారా, లూజ్ అవుతారా? డెఫినెట్గా గెయిన్ అవుతారు. పడుకునే ఎన్ని గంటల ముందు భోంచేయాలి? 1 to 2 hours. 1 to 2 hours. ఐ థింక్ ఇవి కొంత ఒక ఫౌండేషన్ మనం ఇవాళ మొదలు పెట్టాం కాబట్టి ఇవాళ మీ సెంటర్ చూపిస్తారనే వచ్చాం. కెన్ యూ టేక్ us around ప్లీజ్? ప్లీజ్ వెల్కమ్. యా. ముందు అసలు ఒక యుఎస్ యూనివర్సిటీస్లో ఒక సీరియస్ ఎన్వైరన్మెంట్ ఉంటుంది కదా, కామ్గా అలా ఉంది రాగానే. సో ఇక్కడ ఏం అదనంగా పెట్టారు డాక్టర్ హర్షిని? సో ఇక్కడ అన్నిటికంటే బిగ్గెస్ట్ థింగ్, ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఫిజియోథెరపీ డిపార్ట్మెంట్. ఓహో. యా. సో అక్కడ మేము అబ్జర్వ్ చేసింది ఏంటంటే వీ హ్యావ్ కన్సల్టేషన్స్ అండ్ స్లీప్ ల్యాబ్స్. యాక్చువల్లీ ఇక్కడ కంటే కూడా అక్కడ స్లీప్ ల్యాబ్స్ నంబర్ వైజ్ ఎక్కువ ఉన్నాయి. సో వీ హ్యాడ్ ఫిజియోథెరపీ ఫెసిలిటీ, ఓన్లీ థింగ్ ఈజ్ ఎక్విప్మెంట్ లేకుండే. సో వీ వర్ డూయింగ్ మాన్యువల్ థెరపీ, మాన్యువల్ అసెస్మెంట్స్ అండ్ దెన్ హోమ్ ఫిజియోథెరపీస్ ఇఫ్ రిక్వైర్డ్. ఇక్కడ ఏంటి అంటే వీ వాంటెడ్ దట్ ఫెసిలిటీ టు బి బిగ్గర్. సో చాలా మంది ఒబేసిటీ అని వస్తున్నారు. సో ఒబేసిటీ ఇంట్లో ఉంటే మేము ఎక్సర్సైజ్ చేయట్లేము, మీ దగ్గర ఏదైనా ప్రోగ్రామ్ ఉంటే చెప్పండి, జాయిన్ అవుతామని. అండ్ ఓఎస్ఏ ప్యాకేజ్ అనేది మన దగ్గర ముందు కూడా ఉండే. సో డైటీషియన్ ఉండే, ఫిట్నెస్ కోచ్ ఉండే, కౌన్సిలర్స్ ఉండే, ఇవన్నీ ఉండే. ద ఓన్లీ ప్రాబ్లమ్ ఈజ్ డైలీ వాళ్ళు వచ్చి ఎక్సర్సైజ్ చేసుకోవడానికి ఫెసిలిటీ లేకుండే. ఓ, సో మీరు మరి ఎలా దాన్ని ఓవర్కమ్ చేశారు? సో ఇక్కడ అది మొత్తం అన్ని పెట్టి ఇక్కడ మోర్ ఇంపార్టెంట్లీ ఐ థింక్ మీరు ఫిజియోథెరపీ సెంటర్ పెట్టడం చాలా ఇంట్రెస్టింగ్ విషయం అనమాట. సో ఇస్ దిస్ యువర్ ఫిజియోథెరపీ సెంటర్? యా, దిస్ ఇస్ ఆఫ్ ఫిజియోథెరపీ. చాలా ఇంట్రెస్టింగ్ గా ఇక్కడ ట్రెడ్మిల్ కూడా పెట్టారు. వెయిట్ లాస్కి అది వెరీ ఇంపార్టెంట్. అండ్ ఆర్ థెరపిస్ట్ ఆర్ వెరీ సీనియర్ అండ్ 4 థెరపిస్ట్ ఉన్నారు, సీనియర్ థెరపిస్ట్. సో దిస్ అ హెచ్ఓడి హెడింగ్ ద డిపార్ట్మెంట్. వాళ్ళు ఏంటంటే దే ఆర్ మోర్ ఎక్స్పీరియన్స్డ్ ఇన్ వెయిట్ ప్రోగ్రామ్ అండ్ of course other things, but weight program as a whole. So even the treadmill choice kuda as per the physiotherapist, okay, oka 140 kgs ఉన్న పర్సన్ అయినా కానీ కింద పడకుండా విత్ అ ప్రాపర్ బెల్ట్ సైజ్ అండ్ వాళ్ళ వెయిట్కి తగ్గట్టు ట్రెడ్మిల్ ఉండాలి. బికాజ్ ఇట్స్ నాట్ ఎ రొటీన్ థింగ్. ఇప్పుడు మీరు నేను అంటే వీ కెన్ చూస్ ద నార్మల్ వన్, కానీ ఒబీస్ ఉన్న వాళ్ళు దాని మీద నుంచి ఫాల్ అవ్వచ్చు, కింద పడవచ్చు. ఆ వెయిట్కి మేబీ ద ట్రెడ్మిల్ కెపాసిటీ ఈజ్ నాట్ సఫిషియంట్, ఇవన్నీ. సో ఇవన్నీ కూడా ఉంటాయి. సో కమింగ్ బ్యాక్ టు మనం ఇంతకుముందు మజిల్ పెయిన్ అండ్ ఫెటిగ్ అన్నారు కదా, ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ సబ్జెక్ట్. ఎందుకంటే ఒక పేషెంట్ ఉండే మాకు, ఆ పేషెంట్ ఏంటంటే తను కంప్లీట్ స్లీప్లెస్నెస్, సో అసలు నిద్రే పట్టట్లేదు అని ఏడ్చుకుంటూ వచ్చింది మా దగ్గరికి. హిస్టరీ అంతా తీసుకున్నప్పుడు చాలా పెయిన్స్ ఉన్నాయి, బాడీ పెయిన్స్ ఉన్నాయి. సో దీనివల్ల అది వస్తుందా, దానివల్ల ఇది వస్తుందా అనేది మాకు కన్ఫ్యూజన్ ఉండే. ఒక 2-3 డేస్ స్లీప్ మెడికేషన్స్ ఇచ్చినా తను రిలాక్స్ అవ్వలేకపోయింది. సో ఫిజియోథెరపీ చేసిన తర్వాత ఏంటి అంటే వన్స్ ద మజిల్ పెయిన్ అదంతా బాడీ పెయిన్స్ తగ్గిన తర్వాత ఆటోమేటిక్లీ షీ వాజ్ స్లీపింగ్ వెరీ వెల్. సో 20 సెషన్స్ ఆఫ్ ఫిజియోథెరపీ అండ్ షీ వాజ్ డూయింగ్ వెరీ గుడ్. ఆ తర్వాత మొత్తం తగ్గిపోయింది అండ్ షీ ఈస్ క్వైట్ నార్మల్. సో ఆ బాడీ పెయిన్స్ ఇప్పుడు మజిల్లో మయోఫేషియల్ ట్రిగ్గర్స్, మజిల్ అనేది స్టిఫ్ అయిపోవడం, ఎందుకంటే మనము ఎవ్రీడే లేవగానే స్ట్రెచ్చింగ్ చేయం. సో ఓన్లీ దోస్ హూ గో టు ప్రాపర్ జిమ్, ప్రాపర్ స్పోర్ట్స్ వాళ్ళు మాత్రమే స్ట్రెచ్చింగ్ చేశాక వాళ్ళు గేమ్ ఆడతారు. సో ఆ స్ట్రెచ్చింగ్ అనేది చాలా ఇంపార్టెంట్, అదర్వైజ్ ఆ మజిల్ టైట్నెస్లోకి వెళ్ళిపోతుంది. వన్స్ మజిల్ గెట్స్ ఇన్ టు టైట్నెస్, దాన్ని రిలీజ్ చేయడమే ఇట్ టేక్ సమ్ టైమ్. బాడీ రిలాక్స్ అవ్వలేదు. ఈవెన్ ఆ మజిల్ రిలాక్సేషన్ చేసిన ఫ్యూ ప్రొసీజర్స్ లైక్ డ్రై నీడ్లింగో, కప్పింగో, టేపింగో, డిఫరెంట్ ప్రొసీజర్స్ లైక్ మాన్యువల్ రిలీజ్, అవన్నీ ద థెరపిస్ట్ విల్ డూ. బట్ చేసిన తర్వాత కూడా రికవరీ తర్వాత రీహాబిలిటేషన్, అగైన్ స్ట్రెంథనింగ్ ద మజిల్, ఇదంతా కూడా చాలా ఇంపార్టెంట్. ఇవన్నీ కూడా కాన్సన్ట్రేట్ చేయడానికి దెర్ షుడ్ బి ఎ ప్రాపర్ ఫోకస్డ్ ఫిజియోథెరపిస్ట్. సో అది ఆల్ ద టైమ్ ఉండాలి. అండ్ ఇక్కడ మాకున్న స్పెషాలిటీ ఏంటి అంటే మార్నింగ్ 8 to night 8 సెంటర్ ఈజ్ ఓపెన్. ఓకే. యా. అండ్ వీ హ్యావ్ హోమ్ విజిట్స్ ఆల్సో. సో ఇది ఉన్నప్పుడు ఒకవేళ somebody is going to ఆఫీస్, వాళ్ళకి కుదరకపోవచ్చు డే టైంలోనే రావడం, సో వాళ్ళు 6 తర్వాత రావచ్చు, 8 వాళ్ళ ఆఫీస్కి వెళ్ళే ముందు 9 కంటే ముందే రావచ్చు. కానీ మొత్తానికి ఇట్స్ హాలిస్టిక్ సొల్యూషన్ ఇక్కడికి రావడం అనేది. కొంత స్లీప్ హైజీన్ గురించి ఐ ఆల్వేస్ హ్యావ్ దీస్ క్వశ్చన్స్ అండి. అంటే కొంతమందికి కాఫీ తాగితే మంచిదంటారు, కొంతమందికి వేడి పాలు తాగంటారు, ఇంకొంతమంది ఇంకా రకరకాలుగా చెప్తారు మనం. సో క్యామోమైల్ టీ తాగమంటారు. మీరు ఫస్ట్ ఐ థింక్ 1 or 2 ఎపిసోడ్స్ ఇంటరాక్షన్స్లో చెప్పారు. బట్ ఫ్యూ మోర్ క్వశ్చన్స్ అబౌట్ స్లీప్ హైజీన్. యా. సో దిస్ ఈస్ యువర్ బ్రిలియంట్ ఫిజియోథెరపీ అండ్ ఏమంటారు ఎక్సర్సైజ్ సెంటర్. యా. చాలా డీటెయిల్గా పెట్టారు మీరు. ఐ థింక్ థింకింగ్ అబౌట్ ఆల్ ద పాసిబుల్ అవుట్కమ్స్. యా, అంటే మేము ఆల్రెడీ లాస్ట్ 1.5 year నుంచి వాట్ ఎవర్ వీఆర్ ఫేసింగ్ అవన్నీ కూడా ఏదేదైతే రిక్వైర్డో అది విత్ ఎక్స్పీరియన్స్డ్ థెరపిస్ట్తోని వాళ్ళ అడ్వైస్ తీసుకొని వీ స్టార్టెడ్ దిస్. ఐ ఆల్వేస్ వండర్ స్ట్రెస్కి ఏం చేస్తారండి? అసలు నిద్ర పట్టట్లేదు, స్ట్రెస్. టెక్నికల్గా మీరు క్లినికల్గా చెప్తే ఫలానా ఏంటి అడ్రినలిన్ ఇలాంటివన్నీ రష్ ఎక్కువ ఉంది,
లేకపోతే మంచి హార్మోన్స్ ఆక్సిటోసిన్ కావచ్చు, ఇంకా డోపమిన్, ఇవన్నీ వాట్ ఎవర్ మీరు అవి రిలీజ్ అవ్వట్లేదు, దానికి ఏం చేస్తారు? దేర్ ఆర్ ఫ్యూ థింగ్స్ లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ బాల్స్ ఉన్నాయి, ఓకే, బాల్స్, డంబుల్స్, సో మెనీ ఎక్విప్మెంట్. సో ఇదంతా కూడా మనము జనరల్ ఎక్సర్సైజ్కి వాడతామని అనుకోండి, బట్ ఎట్ ద సేమ్ టైమ్ దీస్ ఆర్ ఆల్సో యూస్ఫుల్ ఫార్ స్ట్రెస్ రిలీఫ్. సో దెర్ ఆర్ సమ్ స్మాల్ బాల్స్ విచ్ ఆర్ కాల్డ్ స్ట్రెస్ బాల్స్. సో వెన్ దే ఆర్ యూజింగ్ ఇట్, దాంతో కూడా స్ట్రెస్ రిలీఫ్ అనేది ఉంటుంది. అంతెందుకు మనకి ఏదైనా పెయిన్ఫుల్ ప్రొసీజర్ చేసేటప్పుడు డెఫినెట్గా ఏదో ఒక బాల్ ఇస్తారు, ఎందుకు ఇట్ రిలాక్సెస్ స్ట్రెస్. ఇదే కాకుండా వీ హ్యావ్ సమ్ ఎక్సర్సైజెస్, దాన్ని జేపీఎంఆర్ ఎక్సర్సైజెస్ అంటాం. జేపీఎంఆర్. సో దెర్ ఆల్ మజిల్ రిలాక్సేషన్ అలాంగ్ విత్ బ్రీతింగ్ టెక్నిక్స్. సో ప్రోగ్రెసివ్ మజిల్ రిలాక్సేషన్ ఎక్సర్సైజ్ విత్ బ్రీతింగ్ టెక్నిక్. తప్పకుండా అవన్నీ మీ దగ్గర అర్జెంటుగా నేర్చేసుకోవాలని ఉంది. అది ఎవరైతే ఇన్సోమ్నియా ఉందో, ఏ పేషెంట్కి అయితే స్లీప్లెస్నెస్ ఇన్సోమ్నియా ఉందో వాళ్ళకి మెయిన్గా ఇది బాగా యూజ్ అవుతుంది. సో వాళ్ళు పడుకునే ముందు వాళ్ళు ఏమంటారంటే, మేము బెడ్ మీదకి వెళ్తాం, పడుకుంటాము, పడుకోగానే ఆలోచనలు వచ్చేస్తుంటాయి. 1 hour 2 hours 3 hours మాకు ఆలోచనలు రన్ అవుతూనే ఉంటాయి. హలో నా గురించేనండి మాట్లాడేది. సెకండ్ థింగ్ ఏంటి అంటే, చాలామంది వర్క్ చేసేసి డైరెక్ట్గా 12 o'clock 12:30కి వర్క్ అయిపోతుంది, అయిపోగానే ఇమీడియట్గా వెళ్ళి బెడ్ మీదకి వెళ్తారు. సో మధ్యలో అంటే మేము నెట్ఫ్లిక్స్ చూస్తే రిలాక్స్ అవుతామా ఏంటి, ఇవన్నీ కూడా ఆలోచనలు ఉంటాయి. బట్ అలా కాకుండా జేపీఎంఆర్ లాంటి బ్రీతింగ్ ఎక్సర్సైజెస్, డీప్ బ్రీతింగ్ విత్ మజిల్ రిలాక్సేషన్ చేసినప్పుడు డెఫినెట్గా చాలా రిలీఫ్. బాడీని ట్యూన్ చేస్తూ ఉంటాం. స్లీప్ హైజీన్ చాలా ఇంపార్టెంట్ టర్మ్ అది. సో స్లీప్ హైజీన్ అంటే ఏమిటి డాక్టర్ హర్షిని? స్లీప్ హైజీన్ అంటే మనం పడుకునే టైము, లేసే టైము ఫస్ట్ థింగ్ సేమ్ ఉండాలి. రైట్. చాలామంది ఒకరోజు 10 గంటలకు పడుకుంటారు, ఒకరోజు 1 గంటకు పడుకుంటారు, ఒకరోజు 3 గంటలకు పడుకుంటారు. సో న్యాచురలీ మన బాడీకి కూడా ఒక టైమింగ్, డిసిప్లిన్ అనేది అలవాటు చేయాలి. సో ఇన్ అండ్ అరౌండ్ ఒక 1/2 hour వేరియేషన్ ఇస్ ఓకే, బట్ అదర్వైజ్ నాట్ మోర్ దెన్ దట్. దిస్ ఇస్ ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్, లేవగానే సన్లైట్ ఎక్స్పోజర్ ఉండాలి. సో అట్లీస్ట్ మనం లేవగానే ఇమీడియట్గా వెళ్ళిపోవాల్సి వస్తుంది ఆఫీస్కి ఆర్ సంథింగ్, అంత టైం స్పెండ్ చేయలేకపోతున్నాం. అట్లీస్ట్ 11 AM కంటే ముందు ఒక 1/2 hour to 45 minutes డైరెక్ట్ సన్లైట్ ఎక్స్పోజర్ ఉంటే ఆ సన్లైట్ వల్ల మెలటోనిన్ అనే హార్మోన్ రిలీజ్ అవుతుంది. ఈ హార్మోన్ నైట్ వరకు పీక్ అవుతుంది. సో నైట్ మనం కరెక్ట్ టైంకి పడుకోవడానికి చాలా యూస్ఫుల్ ఉంటుంది. థర్డ్ థింగ్, ఆ సన్లైట్ ఎక్స్పోజర్ వల్ల సెరటోనిన్ అనేది కూడా హార్మోన్ రిలీజ్ అవుతుంది. దాంతో మనకు డే అంతా యాక్టివ్గా ఫ్రెష్గా ఉండడానికి స్కోప్ ఉంటుంది. నెక్స్ట్ థింగ్, టీ, కాఫీ, బ్లాక్ కాఫీ ఇలాంటివి ఏదైనా కానీ, ఏరేటెడ్ డ్రింక్స్ ఇలాంటివి ఏదైనా కానీ జనరలీ బిఫోర్ 7 PM తీసుకోవాలి. యాక్చువల్లీ ఇన్ఫ్యాక్ట్ బిఫోర్ 5 PM. బిఫోర్ 5 PM తీసుకోవాలి. మార్నింగ్ టీ, కాఫీ ఇస్ ఓకే, ఈవినింగ్స్ అవాయిడ్ చేసి ఇంకా మంచిది. అండ్ ఆఫ్టర్నూన్ డే అంతా మనం ఎంత వర్క్ చేసుకున్నా ఒకసారి ఇంటికి వచ్చాము, రిలాక్స్ అవుతున్నాము అన్నప్పుడు పడుకునే ముందు హాట్ వాటర్ షవర్ చేస్తే ఇట్స్ మచ్ బెటర్. సో అట్లీస్ట్ లూక్ వామ్ వాటర్ షవర్. ఆ తర్వాత మనం పడుకునే ఎన్వైర్న్మెంట్, ఇట్ మ్యాటర్స్ అలాట్. సో మన లైట్ డిమ్గా ఉండడం, ఇఫ్ పాసిబుల్ 0 light, కర్టెన్స్ క్లోజ్ చేయడం, అండ్ ఫ్రాగ్రెన్స్, రూమ్లో కూడా బ్యాడ్ స్మెల్స్ రాకుండా, ఇఫ్ పాసిబుల్ గుడ్ స్మెల్, ఇఫ్ నాట్ అట్లీస్ట్ న్యూట్రల్. కానీ బ్యాడ్ స్మెల్స్ ఏదైనా వస్తుంది అంటే దాన్ని వాష్రూమ్లో ఏమైనా లీకేజెస్ అవి ఇవి ఉంటే ఇమీడియట్ రిపేర్ చేయించేసుకోవడం. ఇట్ మ్యాటర్స్ అలాట్. అంటే దీనికి దానికి ఏం పెద్ద సంబంధం అనుకుంటారు, బట్ ఇట్ మ్యాటర్స్. అండ్ టెంపరేచర్ కూడా అమికబుల్ టెంపరేచర్. కొంతమందికి 16లో పెట్టుకొని బ్లాంకెట్ కప్పుకొని పడుకోవడం ఇష్టం, కొంతమంది కొంచెం హాట్ ఎన్వైర్న్మెంట్లో పడుకోవడం ఇష్టం. సో అది ఇట్స్ అ పర్సనల్ చాయిస్ అయినా ఒక ఆప్టిమల్ టెంపరేచర్. సో బయట నాయిజెస్ ఏదన్నా, కొంతమంది ఇల్లు మెయిన్ రోడ్డుకు ఉంటుంది, అలాంటప్పుడు నాయిస్ రిడక్షన్ చేయడానికి వాట్ ఎవర్ ఈజ్ పాసిబుల్ అది చేయించుకోవడం చాలా అవసరం. బికాస్ బస్ సౌండ్స్, ఈ నైట్ లారీస్ అవి ఉంటాయి, వాటి సౌండ్స్ ఇవన్నీ వస్తే ఏంటంటే స్లీప్ డిస్టర్బెన్స్ అవుతుంది. సో ఈ ప్రికాషన్స్ అన్నీ తీసుకుంటే వీ కెన్ హ్యావ్ ఎ వండర్ఫుల్ స్లీప్. స్లీప్ హైజీన్లో అనదర్ ఇంపార్టెంట్ పాయింట్ ఈస్ నో స్మోక్, నో ఆల్కహాల్ ఆఫ్టర్ 7 PM. ఓహో, చాలా మంది ఆల్కహాల్ టైమే 7 PM తర్వాత అంటారు, అంటే సోషల్ డ్రింకర్స్ కూడా. కానీ మంచిది కాదంటారు. కాదు, ఆల్కహాల్ తోటి ఒకవేళ మనం స్లీప్లోకి వెళ్ళినా కానీ ఆ స్లీప్ అనేది క్వాలిటీ ఉండదు. ఇక్కడ 2 ఇంపార్టెంట్, ఇప్పుడు బాగా మోడర్న్ లైఫ్ స్టైల్, ఎస్పెషల్లీ సిటీ లైఫ్లో కలర్ థెరపీ, అంటే కలర్స్ కొన్ని నిద్రపోవడానికి అనుకూలంగా ఉంటాయి, కొన్ని నిద్ర లేపుతాయి అంటారు. మీరు నమ్ముతారు యాజ్ అ క్లినిషియన్, యాజ్ అ? ఎస్, యాక్చువల్లీ ఇన్ఫ్యాక్ట్ నేను దీని మీద టైమ్స్ ఆఫ్ ఇండియాలో ఒక ఆర్టికల్ కూడా రాస్తాను అలాంగ్ విత్ అన్ ఆర్కిటెక్ట్. సో కలర్స్, ఈవెన్ వాస్తు కన్సల్టెంట్స్ కూడా చెప్తారు కలర్స్ గురించి, ఏ ఏరియాలో ఏ కలర్ ఉండాలి అని.
సో ఇనిషియలీ ఏముందిలే అనుకునేది, కానీ ఆఫ్టర్ రీడింగ్ ఫ్యూ సైంటిఫిక్ పేపర్స్ కలర్స్ అనేవి చాలా మ్యాటర్ అవుతాయి. ఇఫ్ యూ పుట్ రెడ్ కలర్ ఇన్ యువర్ బెడ్రూమ్, మీకు పడుకోవడం నిజంగానే డిఫికల్ట్ అవుతుంది, అన్లెస్ అండ్ అంటిల్ మీరు కంప్లీట్ బ్లాక్అవుట్ చేస్తే తప్ప. సో ఆల్వేస్ బెడ్రూమ్స్ షుడ్ హ్యావ్ ప్లెజెంట్ కలర్స్. వాట్ కలర్ ప్యాలెట్ ఇస్ గుడ్? ఎనీ పేస్టల్ ఐ మస్ట్ సే. సో గ్రీన్స్ అని ఎందుకు అంటారంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఫారెస్ట్లోకి వెళ్ళారనుకోండి, ఆ పీస్ అనేది మీకు అనిపిస్తుంది, యుల్ ఫీల్ దట్ పీస్. ఆర్ వాటర్ దగ్గర ఉన్న బీచ్ సైడ్ ఉన్న, సో నేచర్ కలర్స్ లైక్ లైట్ బ్రౌన్ విచ్ ఇస్ అ మడ్ కలర్, ఆర్ గ్రీన్ విచ్ ఇస్ ప్లాంట్ కలర్స్, బ్లూ లైట్ బ్లూ విచ్ ఇస్ స్కై ఆర్ ఓషన్ కలర్స్. సో ఈ నేచర్ కలర్స్ అనేది జనరల్గా ఇట్స్ మోర్ కంఫర్టబుల్ ఫర్ అవర్ మైండ్ అండ్ సోల్. బట్ అపార్ట్ ఫ్రమ్ దట్ మోస్ట్ ఆఫ్ పీపుల్ ఫీల్ బెటర్ విత్ వైట్స్ అండ్ లైట్ కలర్స్. సో ఇవి ఈ కలర్ ప్యాలెట్ ఇట్స్ ఐడియల్, ఉత్తమంగా మనం పెట్టుకుంటే బెటర్. గుడ్ సౌండ్ స్లీపర్, నేను ఎట్లున్నా రోడ్ మీద అయినా పడుకుంటా అనే కేటగిరీ కూడా కొంతమంది ఉంటారు, వాళ్ళకి అదృష్టవంతులు వాళ్ళు. బట్ బై అండ్ లార్జ్ ఐ థింక్ మీరు అన్నట్టు స్లీప్ సమస్యలే పెరుగుతున్నాయి కాబట్టి ఇవన్నీ కూడా మనం ఇన్కార్పొరేట్ చేసుకోవడం అవసరం. హైలీ అవాయిడ్ చేయాల్సిన కలర్స్ అయితే ఎస్పెషల్లీ రెడ్ ఆర్ ఫైర్ కలర్స్. ఎందుకంటే ఇవి ఇప్పుడు మీరు సన్లైట్ చూస్తే ఇట్స్ మోర్ ఆఫ్ లైక్ yellow, రెడ్, ఆరెంజ్, బ్రైట్ కలర్స్. ఇవి అవేకనింగ్ ఉంటాయి. సో దే ఆర్ నాట్, అవి సూతింగ్గా అలా ఉండవు. చాలా మందికి నమ్మకాలు ఉంటాయి, ఫలానా డైరెక్షన్లో తల పెట్టుకోకూడదు, నిద్ర పట్టదు అది ఇది అని. మీరు ఒక మీరు సైంటిఫిక్ బెంట్ ఆఫ్ మైండ్ నుంచి చూస్తే అవన్నీ నిజం అనిపిస్తుందా? 100% నిజం. ఎందుకంటే మన ఎర్త్ ఇప్పుడు వాస్తు ప్రకారం చెప్తారు కదా, సౌత్ సైడ్ తలబెట్టాలి ఆర్ వెస్ట్ సైడ్ తలబెట్టాలి. సో ఇవి జనరలీ ఎందుకు అంటారంటే, మన ఎర్త్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఏదైతే ఉంటుందో అది మన బ్లడ్ సర్క్యులేషన్ అనేది కూడా అలాగే ఆ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ప్రకారం వెళ్తుంటుంది. సో జనరలీ ఈ డైరెక్షన్స్లో బెడ్ ఆర్ మన స్లీపింగ్ పొజిషన్ ఉన్నప్పుడు ఇట్స్ మోర్ ఆఫ్ ఈజియర్ టు స్లీప్. యా. సో దానికంటే ఆపోజిట్ ఉన్నప్పుడు ఏంటంటే కొంచెం డిఫికల్టీ ఫేస్ అవుతారు. దీని గురించి పేపర్స్ ఉన్నాయి, సైంటిఫిక్ కంటెంట్ ఉంది, బట్ ఇంకా అది నమ్మకాన్ని బేసిస్ కూడా కొంత ఉంటుంది. ఇన్ఫ్యాక్ట్ మా స్లీప్ ల్యాబ్స్లో బెడ్స్ అన్నీ అదే డైరెక్షన్స్లో ఉంటాయి. ఇవన్నీ కాకుండా మంచి నిద్రకి దోహదపడే కొన్ని మంచి ఫుడ్స్ లేకపోతే బెవరేజెస్ కావచ్చు, వేడి పాలు తాగు, ఇవన్నీ చెప్తూ ఉంటారు, మీరేం చెప్తారండి? మెయిన్గా ఫుడ్ అనేది 1 to 2 hours బిఫోర్ తీసుకోవాలి పడుకునే ముందు. అది ఎంటీయింగ్కి ఎంటీయింగ్ అంటే ఫుడ్ మనం తిన్న తర్వాత ఇంటెస్టైన్ అండ్ ప్రాసెస్లోకి వెళ్ళడానికి టైం పడుతుంది. ఆ టైంకి మన బ్లడ్ సర్క్యులేషన్, ఇంటెస్టైన్స్, ఆర్గన్స్ అన్నీ యాక్టివ్ ఉంటాయి. సో ఆ టైంలో పడుకోవడం కొంచెం కష్టం. సో 1 to 2 hour ఇంటర్వెల్ అనేది మేజర్గా ఇంపార్టెంట్, చాలా ఇంపార్టెంట్. దీని తర్వాత చాలామంది మధ్యలో లాక్టోజ్ ఇంటాలరెన్స్ డెవలప్ చేస్తున్నారు. సో లాక్టోజ్ ఇంటాలరెన్స్ ఉన్న వాళ్ళలో కర్డ్ కానీ డైరీ ప్రోడక్ట్స్ కానీ అవి కొంచెం పడుకోవడానికి ఇబ్బంది కలిగిస్తాయి, గట్ హెల్త్ ఇష్యూస్ వస్తాయి కాబట్టి. కానీ ఎట్ ద సేమ్ టైం ప్రోబయాటిక్ కంటెంట్ అనేది మనం చద్దన్నం తింటాం పొద్దున్న లేవగానే, తినేది ఇది వరకు, ఇన్ఫ్యాక్ట్ ఇప్పుడు తినట్లేమో బట్ ఇది వరకు తినేది. ఇప్పుడు ఆ చద్దన్నంలో బేసిక్గా ఏంటి, ప్రోబయాటిక్ ఉంటుంది. ప్రోబయాటిక్లో అసిటేట్ కంటెంట్ అనేది పెరుగుతుంది. సో ఈ అసిటేట్ కంటెంట్ అనేది మన మెటబాలిజం ఇంప్రూవ్ చేసి, బ్లడ్ సర్క్యులేషన్ ఇంప్రూవ్ చేసి స్లీప్కి చాలా యూస్ఫుల్ ఉంటుంది. సో మార్నింగ్ ప్రోబయాటిక్ తీసుకుంటే ఇట్స్ వెరీ మచ్ యూస్ఫుల్. సో అది ఆర్టిఫిషియల్ ప్రోబయాటిక్ అవసరం లేదు, చద్దన్నం తింటా సరిపోద్ది. లాస్ట్ 2 questions డాక్టర్ హర్షిని. ఒకటి, మీ ఇంట్లోనే చాలామంది పబ్లిక్ ఫిగర్స్, బాగా యాక్టివ్ పబ్లిక్ లైఫ్లో ఉండే పొలిటికల్ లీడర్సు, ఫార్మర్ మినిస్టర్స్ అందరూ ఉన్నారు. సో మీరు వాళ్ళకి ఏం చెప్తారు? ఎందుకంటే వాళ్ళకి ఆల్మోస్ట్ చేతిలో కంట్రోల్ లేని ఒక రొటీన్ ఉంటుంది, నిద్ర పట్టదు, నిద్ర సరిపోదు. ఏం చేస్తారు మీరు, ఏం చెప్తారు వాళ్ళకి? సో నేను అబ్జర్వ్ చేసినంత వరకు ఇన్ఫ్యాక్ట్ చాలామంది యంగ్స్టర్స్, కాలేజ్ గోయింగ్ యంగ్స్టర్స్ కంటే కూడా ఈ సో కాల్డ్ ఈ ఫేమస్ ఫిగర్స్ ఆర్ పబ్లిక్ ఫిగర్స్, పొలిటీషియన్స్, వీళ్ళందరూ చాలా బాగా నిద్రపోతున్నారు. యా. ఎందుకు అనంటే దే గాట్ హ్యాబిచుయేటెడ్. అంటే వాళ్ళకి ఓకే, నేను ఈ టైంకి లేవాల్సి వస్తుంది, ఈ టైంకి పీపుల్లోకి వెళ్ళాల్సి వస్తుంది, నేను బయటికి వెళ్తే ఈ టైప్ ఆఫ్ ఫుడ్ తినాల్సి వస్తుంది. సో వాళ్ళు ఇంట్లో ఉన్నప్పుడు చాలా రిస్ట్రిక్టెడ్గా ఉంటారు, చాలా డిసిప్లిన్గా ఉంటారు. మార్నింగ్ 5కి లేస్తారు, హుక్కర్క్రుక్ వాళ్ళు మార్నింగ్ 5 o'clockకి లేస్తారు. దెన్ ఒక 1/2 hour or 45 minutes డెఫినెట్గా ఎక్సర్సైజ్ చేస్తారు. సో వాళ్ళు పేపర్ చదువుకొని సోషల్ అవేర్నెస్ అన్నీ చూసుకునే వరకే వాళ్ళకు 1-2 hours పడుతుంది. దెన్ బై ద టైమ్ యాక్చువల్లీ పీపుల్ కమ్ హోమ్ 7:30 or 8, బై దెన్ దే ఆర్ రెడీ. సో ఎక్సర్సైజ్, ప్రాపర్గా లేవడము, ప్రాపర్ ఫుడ్ ఇంట్లో తీసుకోవడము, ఇవన్నీ చేస్తారు కాబట్టి వాళ్ళు డే అంతా యాక్టివ్గా ఉంటారు.
ఎంత అలసిపోయి వచ్చినప్పటికీ కూడా నైట్ వచ్చిన తర్వాత ఈ స్లీప్ హైజీన్, ఈ స్మాల్ థింగ్స్ ఏవైతే ఉన్నాయో ప్రాపర్ ఒక షవర్ తీసుకొని నైట్ వేర్ వేసుకొని పడుకోవడము, అండ్ ఆ పడుకున్నంతసేపు కొంచెం స్ట్రెస్ రిలీవింగ్ డీప్ బ్రీతింగ్ ఎక్సర్సైజెస్ అని చేసి పడుకోవడము, లేదా యోగా ప్రాక్టీస్ చేయడం, ఇవన్నీ వీళ్ళు పర్ఫెక్ట్గా ఫాలో అవుతారు. చాలాసార్లు వాళ్ళ ఫుడ్ వాళ్ళ కంట్రోల్లో ఉండదు. మీరు అన్నట్టు వెళ్తే ఒక్కొక్కసారి మేబీ ఒక 10 టీ 10 కాఫీ తాగాల్సి రావచ్చు. ప్రతి ఒక్కరు వెళ్ళినా ప్రతి ఒక్కరు ఏదో ఒకటి ఆఫర్ చేస్తారు. కాదు అన్న లేకుండా తినడం అవ్వచ్చు. ఎస్పెషలీ ఇప్పుడు ఈ సీజన్ ఎస్పెషలీ మనం తీసుకుంటే మ్యారేజ్ సీజన్, పోతే ఒక 10 పెళ్ళిళ్ళకి వెళ్ళొస్తారు, ఎక్కడా సరిగ్గా తినరు. సో వెళ్ళిన ప్రతి దగ్గర ఎట్లీస్ట్ స్వీట్ అన్న తీసుకోండి అంటారు. సో 10 స్వీట్స్ తీసుకుంటారేమో, కానీ వాళ్ళు ఆలోచించి తింటారు. ఇంటికి వచ్చిన తర్వాత డిన్నర్ తినే టైంకి ఒకవేళ ఇంటికి వస్తే ఓకే ఇవాళ 10 స్వీట్స్ తిన్నాము, డిన్నర్ కట్ ఆఫ్, ఓన్లీ సలాడ్స్ తిందాం, ఓన్లీ ఫ్రూట్స్ తిందాం, ఇలా బ్యాలెన్స్ చేసుకోవాలి. సో చాలామంది యాక్చువల్లీ రెగ్యులర్ వర్కింగ్ ప్రొఫెషనల్స్ కూడా నాకు వచ్చి కంప్లైంట్ చేస్తూ ఉంటారు. అంటే సాఫ్ట్వేర్ ఇంజనీర్స్, కొంతమంది డాక్టర్స్, చాలామంది డిఫరెంట్ వర్కింగ్ ప్రొఫెషనల్స్ వచ్చి పేషెంట్స్ లాగా వచ్చినప్పుడు మీరు చెప్పేది మేము ఫాలో అవ్వలేకపోతున్నాం, మేము డిసిప్లిన్ ఉండలేకపోతున్నాం అని అంటారు. వాళ్ళందరూ నాకు ఇది చెప్పాలనిపిస్తుంది ప్రతిసారి. అంటే బియాండ్ దిస్ బిజీగా ఉండి, బియాండ్ దిస్ వాళ్ళ కంట్రోల్లో కూడా లేని లైఫ్ కూడా దే ఆర్ ప్లానింగ్ ఇట్ సో వెల్. సో మనం రెగ్యులర్ 9 to 5 కదా, మనం చేయొచ్చు కదా అని. తప్పకుండా ఐ థింక్ ఇవాళ మీరు చెప్పిన స్లీప్ హైజీన్ అనేది నిద్ర ఊరికే క్యాజువల్ విషయం కాదు. తప్పకుండా దానికి ఒక శ్రద్ధ, ఆల్మోస్ట్ డీప్ మెడిటేషన్ ఫర్ 8 hours అనే చందంగా మనం ట్రీట్ చేయడం అవసరం అని అర్థమైపోతుంది. అండ్ లాస్ట్ ఫైనల్ ఏంటంటే మామూలుగా నైట్ లైట్ పెట్టుకోవడం మంచిదా, పెట్టుకోకపోవడం మంచిదా? సో నైట్ లైట్ అవాయిడ్ చేయడమే బెటర్. ఎంత డార్క్ ఉంటే అంత బెస్ట్. కానీ కొంతమందికి ఏంటంటే నిద్ర పట్టదు, ఎంతో కొంచెం భయం వేస్తుంటుంది. అలాంటి వాళ్ళు బెడ్ లైట్స్ ఉంటాయి. అండ్ లైట్ గురించి టాపిక్ వచ్చింది కాబట్టి, సో బెడ్రూమ్ వెంటిలేషన్ ఇది కూడా ఒక కాన్సెప్ట్. సో బెడ్రూమ్స్ అనేవి అంటే మనం డార్క్ ఉండాలి కదా అని చెప్పి మొత్తం క్లోజ్డ్గా వితౌట్ ఎ విండో, వితౌట్ ఎ వెంటిలేటర్ ఉంటే దట్ ఈస్ ఆల్సో నాట్ గుడ్. ఎందుకంటే మనం ఇప్పుడు కర్టెన్, షేర్ కర్టెన్ ఈ రెండు మోర్ ఆర్ లెస్ చాలామంది యూజ్ చేస్తూనే ఉన్నారు. సో షేర్ కర్టెన్ ఒకటి క్లోజ్ చేసుకొని మెయిన్ కర్టెన్ ఓపెన్ ఉంచుకొని పడుకుంటే మనకు జనరల్గా లైట్ అనేది పెద్దగా ఏం రాదు నైట్ టైం బయట నుంచి. వెరాస్ మార్నింగ్ ఆ సన్ రేస్తోనే యూ విల్ బి వేకింగ్ అప్. సో దట్స్ అ వెరీ ప్లెజెంట్ వేకప్ కాల్. సో బెడ్రూమ్ వెంటిలేషన్ ఎంత బాగుంటే అంత బెస్ట్. అండ్ డే అంతా మనం బెడ్రూమ్లో లేనప్పుడు బోత్ ద కర్టెన్స్ ఓపెన్ పెడితే సన్లైట్తోనే మీ రూమ్ సగం క్లీన్ అవుద్ది. చాలా యూస్ఫుల్ అండ్ ప్రాక్టికల్ టిప్స్ చెప్పారు డాక్టర్ హర్షిని గారు. సో ఐ థింక్ నెక్స్ట్ ఎపిసోడ్ ఐ థింక్ ఇక్కడ కానీ మీ జూబ్లీ హిల్స్ సెంటర్లో కానీ మళ్ళీ మిమ్మల్ని కలుస్తాం. ఇంకా బోల్డ్ విషయాలు డౌట్స్ ఉంటాయి. దేర్ ఆర్ ప్రెగ్నెంట్ విమెన్కి ఎలా స్లీప్ ఇష్యూస్ ఉంటాయి, చిన్నపిల్లల్లో అప్పుడప్పుడు స్లీప్ ఇష్యూస్ వస్తాయి, బెడ్ వెట్టింగ్ లాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి, ఇవన్నీ కూడా మాట్లాడదాం. డెఫినెట్లీ. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ detailed explanation and time. Thanks for coming. And thank you all for watching Sakshi Life.